హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాలక్స్ 346. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ వ్లాగ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్గా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అందరు ఆడవాళ్ళకి ఉండే పనులేనమాట. మార్నింగ్ లేగిస్తే ఇప్పుడైతే అంట్లన్నీ బయట వేసేసి కడిగేయాలన్నమాట. మా బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు. వాడు లేచేసరికి నా పనులన్నీ పూర్తి చేసేసుకుంటే ఇంకా వాడు లేచేసరికి ఇంకా వాడి బ్రష్ చేయించి స్నానం చేయించి టిఫిన్ తినిపించి స్కూల్కి అయితే పంపించేయాలన్నమాట. స్కూల్కి వెళ్ళేంత వరకు వాడు పనిలోనే ఉండాలి ఫ్రెండ్స్. అందుకనేసి వాడు లేచేసరికి నేనైతే అంట్లో నా పనంతా చేసేసుకుంటాను. వీడియో అయితే కంటిన్యూ అయితే చేసేయండి. ఇంట్లో కడగడంతో నా పని అయితే అయిపోయింది అన్నమాట. ఇంకనైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి. వీడియో అయితే కంటిన్యూ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, మా బాబు అయితే ఇంకా నిద్రపోతున్నాడు. మీకు టైం కానీ చూపిస్తాను చూడండి. ఇదండి టైం అయితే 7 అయిపోతుంది. ఇంకనైతే నిద్ర లేపాలన్నమాట బాబుని. ఈ వీడియోలో మీకు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. రైట్, ఇదండి ఫ్రెండ్స్, ఇవే అన్నమాట. ఇవన్నీ ఏంటి పురుగులు అనుకుంటున్నారా? కాదండి, ఇవన్నీ దోమలు అన్నమాట. చూడండి ఎన్ని దోమలు ఉన్నాయి అసలు. డైలీ ఇలానే పడిపోతాయి ఫ్రెండ్స్. టేబుల్ ఫ్యాన్ ఉంది కదా, సో దానివల్ల ఇలా అన్నీ చనిపోయి పడిపోతాయి అన్నమాట కింద. మీకు చూపిద్దామని ఇంకా చుమ్మలేదు. చూడండి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు టైం అయితే 7 అయిపోయింది కదా ఫ్రెండ్స్. అందుకని బాబునైతే నిద్ర లేపుతున్నాను అనమాట. లేనా టైం అయిపోతుంది స్కూల్కి అన్నట్టుగా. కొంతమంది పిల్లలు స్కూల్ అంటే ఏడుస్తున్నారు కదా. మా బాబు అయితే ఇప్పుడైతే ఏడవడం లేదండి, బాగా అలవాటు అయిపోయింది స్కూల్ అయితేను. చెప్పంగానే లేసేస్తాడు, కొంచెం యాక్టివ్గానే లేస్తాడు అనమాట. ఇక్కడైతే చలి పుడుతుంది, ఫ్యాన్ ఆఫ్ చేయంటే ఫ్యాన్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి చలి పుట్టిందని అటు సైడ్ మల్లుకున్నాడు. నేనైతే లేపైతే కాసేపు నా దగ్గర అయితే కూర్చోబెట్టుకుంటాను ఫ్రెండ్స్. కూర్చోబెట్టుకొని నిన్న హోంవర్క్ ఏమి ఇచ్చారు, సూపర్గా రైట్ చేసేసావు కదా నాన్న అని ఏదో ఒకటి చెప్తూ ఉంటాను అనమాట. లేదంటే మనం లేపిన వెంటనే లే ఇంకా బ్రష్ చేసేసి టిఫిన్ చేసేసి అని ఫోర్స్ చేస్తే వాడికి ఏంది డైలీ ఇలానే చేయాలా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నేనైతే వెళ్ళను స్కూల్కి అని అంటారు. కాబట్టి మనం కాసేపు పిల్లల్ని నిద్ర లేపిన తర్వాత కాసేపు మన దగ్గర కూర్చోబెట్టుకొని వాటితో కొంచెం లవ్లీగా స్పెండ్ చేస్తే వాడికి సూపర్గా అనిపిస్తుంది అనమాట. ఇలా కాసేపు ఇద్దరం ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా వాడు ఇక్కడ బ్రష్ కానీ వేసేస్తున్నాడు అనమాట. వర్షిత్ బ్రష్ అయితే అయిపోయిందనమాట, చేసేసాడు. ఇప్పుడైతే ఇడ్లీ అయితే తినేస్తున్నాడు అనమాట. తర్వాత స్నానం చేయించేసి రెడీ చేసేయాలి. సో ఫ్రెండ్స్, మా బాబుకి ఇక్కడ స్నానం కానీ చేయించేసి ఇంకైతే యూనిఫామ్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా స్కూల్కి అయితే రెడీ చేసేస్తున్నాను. ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు అనమాట. నా స్లేట్ పెన్సిల్ పెట్టావా, వాటర్ బాటిల్ పెట్టావా అవన్నీ అడుగుతుంటాడు. నేనేమంటున్నానంటే అవన్నీ నువ్వు చూసుకోవాలి నాన్న, డైలీ నేను చేయలేను కదా అంటున్నాను. ఇక్కడ మా బాబు ఉండి చిన్నగా మాట్లాడు మావయ్య, వీడియో తీస్తుంది మమ్మీ అని అంటున్నాడు అనమాట. ఎక్కడ తీస్తుంది అనేసి చూస్తున్నాడు మా తమ్ముడైతే. చూసి నవ్వుతున్నాడు. అక్క నేను కానీ వస్తాను దాంట్లో అన్నట్టుగా. అది చూడండి ఎలా చూస్తున్నాడు. పెట్టేది మనం మాట్లాడుకున్నాం మొత్తం కట్ చేసి ఏది అవసరమో ఏది బాగుందో వాడికి కొంచెం గిల్లి నోట్లేస్తే గుగ్గు గుగ్గు ఇప్పుడే పోదు నానా. తిన్నాడు ఇదా ఇడ్లీయా, పల్లి లడ్డు అదే అంటది.
తిన్నాడు ఇదా ఇడ్లీయా పల్లి లడ్డు నువ్వు ఉంటే మాకు పని కాదు. లడ్డు వెళ్ళిపోతున్నాడు. ఫైనల్లీ బాబునైతే ఇలా అయితే రెడీ చేసేసానండి. ఇంకా బాబుకి అయితే ఐడెంటిటీ కార్డ్ అయితే ఇవ్వలేదు, అందుకని వేయలేదు. మళ్ళీ అడుగుతారేమో కామెంట్లో. మా బాబునైతే ఇలా అయితే రెడీ చేసేసాను. నేను కానీ ఇంకైతే రెడీ అయిపోయాను. ఇంకా స్కూల్లో అయితే బాబునైతే దింపేసి రావాలన్నమాట. ఇక్కడ వీడియో దగ్గర అయితే ఏవో సాంగ్స్ తెగ సాంగ్స్ అయితే పాడిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మా బాబు అయితే ఇప్పుడు ఒక సాంగ్ పాడాడు కదా, ఆ సాంగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఏ సాంగ్ అని అర్థం కాలేదు, మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ ఎవరు తీసుకున్నారు? ఇది ఎవరు ఇచ్చారా? సో ఫ్రెండ్స్, మా బాబు అయితే ఇంకా స్కూల్కి అయితే బయలుదేరాడు అనమాట. నేనే వెళ్ళి దింపేసి అయితే రావాలి. స్కూల్ని అయితే దింపేసి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాము. మార్నింగ్ బాబుకి ఇడ్లీ తినిపించాను కదా, ఇడ్లీ అయితే బయట నుంచి తీసుకువచ్చామన్నమాట. టుడే మా ఇంట్లో అయితే దోశ, డైలీ దోశ అయితే పెట్టకూడదు అన్నట్టుగా నేనైతే బయట నుంచి ఇడ్లీ తెప్పించి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. కిచెన్లోకి వచ్చి వంట చేస్తే చాలు ఫ్రెండ్స్, చెమటలైతే మామూలుగా రావు. మార్నింగ్ అయినా అలానే వస్తాయి, ఆఫ్టర్నూన్ అలా వస్తాయి, ఈవినింగ్ అయినా అలానే వస్తాయి అనమాట. చెమటలు పట్టేసి నా కళ్ళు కింద చూడండి ఎలాగుందో, కొంచెం చెమటగా ఉందన్నమాట. చట్నీకి కానీ వేపేసానండి. అవి చల్లారిపోతే ఇంకా మిక్సీ పట్టేయడమే అనమాట. మిక్సీ పట్టింది కానీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చెప్తున్నాను అనమాట, చెమటలు అయితే కారిపోతున్నాయి అనేసి. చూడండి, ఇవైతే మొన్న చేసిన బాదుషాలు అనమాట ఫ్రెండ్స్. గోధుమ పిండితో ఒకసారి ట్రై చేశాను అనమాట. నాకైతే చాలా బాగా వచ్చాయి. నేను అలానే ఉంచేసాను ఆ చీరలోని, బాగా చీర పడుతుంది అనేసి. ఇక్కడైతే చట్నీ కానీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగే తిరగమాత కానీ పెట్టేసి అయితే వేసేసాను, దోశలు కానీ వేసేసాను అనమాట. ఇంకా తినడమే ఆలస్యము. టైం అయితే 9:30 అయిపోతుంది. వీడియో ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.